గణేశాయ నమః, గాయత్రీదేవి నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ నమస్కారం. అయితే ప్రస్తుత కాలంలో చాలామంది భయపడుతున్నటువంటిది లేదా భయపెడుతున్నటువంటిది, ఆందోళనకి గురైపోతున్నటువంటిది విషయం ఏమిటి అంటే కనుక ఈ ఉగాది నుంచి షష్టగ్రహమ కూటమి ఏర్పడుతోంది. కాబట్టి ఇక ఉగాది దాటిన తర్వాత ఏదో ప్రళయం రాబోతోంది అనేటటువంటి ఒక భయం చాలామంది సృష్టిస్తూ ఉన్నారు. దాన్ని చాలామంది నమ్మి కంగారు పడిపోతున్న వాళ్ళు ఉన్నారు. ఎందుచేత ఈ షష్టగ్రహ కూటమికి ఇంతలా భయపడుతున్నారు, భయపెడుతున్నారు? దీంట్లో ఉండే కారణం ఏమిటి? నిజంగానే అంత ప్రభావం ఉంటుందా? అసలు ఏ ఏ రాశుల వారికి దీని ప్రభావం ఎలా ఉంటుంది? అసలు ఎవరెవరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? లేదా ఈ షష్టగ్రహ కూటమి ప్రభావం వల్ల ఎటువంటి రాశుల వారికి చక్కని రాజయోగం పట్టబోతోంది, ఐశ్వర్యం పట్టబోతోంది, జీవితాలు మారబోతున్నాయి అనేటటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే నిజంగానే ఈ షష్టగ్రహ కూటమి అనేటటువంటిది మనకి మార్చి 29వ తారీఖున పట్టబోతోంది. అయితే ఎందుకు ఇంత భయపడుతున్నారు అంటే కనుక గతంలో జరిగిన కొన్ని పరిణామాలు జీవితంలో ఈ గ్రహ కూటములంటే భయపడేలా చేస్తున్నాయి. అష్టగ్రహ కూటములని, షష్టగ్రహ కూటములని, పంచగ్రహ కూటములని ఇవన్నీ వస్తూనే ఉంటాయి మనకి. అయితే ఇప్పుడు వచ్చేటటువంటి షష్టగ్రహ కూటమి గతంలో కూడా మనకి కరోనాకు ముందర పట్టిన కారణం చేత అప్పుడు ఆ గ్రహ కూటమి ప్రభావం వల్ల ఈ కరోనా వైరస్ వచ్చి చాలామంది చనిపోయిన కారణం చేత మొత్తం దేశం ఇటు ప్రపంచం అంతా కూడా అతలాకుతలం అయిపోయిన కారణం చేత మళ్ళా ఇప్పుడు అలాంటి పరిస్థితులు వస్తాయేమో అనేటటువంటి ఆందోళన అందరిలోనూ ఉంది. అయితే మనం అన్ని గ్రహ కూటములు ఒకేలా మాత్రం భావించకూడదు, ఒకటి. రెండవది, గతంలో జరిగినటువంటి, అంటే ఇది మళ్ళీ ఇంకోలా చెప్తున్నారు చాలామంది, కొన్ని వందల సంవత్సరాలకు ఒకసారి 1400 సంవత్సరాలకు వచ్చే కూటమి అని. అవేమీ కాదు. గ్రహ కూటములు అస్తమాటు వస్తూనే ఉంటాయి. 5 గ్రహాలు, 6 గ్రహాలు, 8 గ్రహాలు, అంటే అరుదుగా మాత్రం ఇలాంటి షష్టగ్రహ కూటములు, అష్టగ్రహ కూటములు వస్తూ ఉంటాయి. సాధారణంగా 3 గ్రహాలు, 5 గ్రహాలు, 4 గ్రహాలు కలుస్తూనే ఉంటాయి. ఈ షష్టగ్రహ కూటమి కూడా మనకి సాధారణంగా వస్తూనే ఉంటుంది, యాక్యురేట్గా వస్తూనే ఉంటుంది. అంటే 4-5 సంవత్సరాలకు అలా వస్తూ ఉంటుంది. మనం పెద్ద పంచాంగాలు మన దగ్గర ఉన్నా, లేకపోతే పాత పంచాంగాల్లో చూసుకుంటే సరిపోతుంది. అంతేగాని 100 సంవత్సరాలకు వచ్చే పరిస్థితి అయితే మాత్రం కాదు. కాకపోతే దీని ప్రభావం మాత్రం కొన్ని గ్రహాల మీద, అంటే ఈ యొక్క ఏదైతే ద్వాదశ రాశుల వారు ఉన్నారో వాళ్ళ మీద మాత్రం అయితే అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది, లేదా కొంతమందికి వ్యతిరేక ఫలితాన్ని కూడా ఇస్తుంది. అయితే ఇది దేశకాల వైపరీత్యాల మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది అనే విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఏంటి, దేశంలో కానీ కాలంలో కానీ మార్పులు చాలా ఎక్కువ వస్తాయి. మొత్తానికి అసలు ఏ ప్రభావం లేకుండా అద్భుతం జరుగుతుందని కూడా కాదు, అలానే మొత్తం సర్వనాశనం అయిపోతుందని కూడా కాదు. షష్టగ్రహ కూటమి ఏర్పడడం వల్ల కొన్ని విపత్కర పరిణామాలు అయితే మాత్రం ప్రపంచంలో ఉంటాయి, దేశకాల పరిస్థితులు ఉంటాయి. దీనివల్ల ఎటువంటి పరిస్థితులు కలుగుతాయి దేశానికి, కాలానికి, పరిస్థితులకి అంటే కనుక ముఖ్యంగా దేశాలకి మధ్య గొడవలు బాగా పెరిగిపోతాయి. దేశాలకి స్వార్థపరమైనటువంటి ఆలోచనలు బాగా పెరిగిపోతాయి ప్రపంచాలకి. అంటే ఏంటి, నా దేశమే, నేనే బాగుండాలి, పక్క దేశం ఏవైపోయినా పర్వాలేదు, ఎలాగైనా నేనే ఎదగాలి, నా ప్రజలే బాగుండాలి, నేనే ఆ దేశమే బాగుండాలి అనేటటువంటి పైత్యం బాగా పెరిగిపోతుంది దేశాల యొక్క ప్రధానులకి. అలాగే అంతర్గత శత్రుత్వం, అంటే పైకి స్నేహంగా నటిస్తూ అంతర్లీనంగా గొయ్యలు తీసేటటువంటి పనులు ఒక దేశం నుంచి ఇంకొక దేశాలు చేసుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. అంతర్గత కలహాలు, పైకి నవ్వుతూ మాట్లాడుకుని వెనకాల నష్టాన్ని కలగజేసే పనులు చేస్తూ ఉండడం. అలాగే విపరీతమైన శత్రుభరమైనటువంటి భావాలు ప్రజలలో కూడా పెరగడం. అంటే పలానా దేశం వాడు అంటే మన దేశాన్ని పడకపోవడం, మన దేశం వాడు ప్రతి దేశానికి మధ్య ప్రజల మధ్య కూడా వైరం పెరిగిపోవడం, ఈ రకమైన ప్రభావాలు బాగా పెరుగుతాయి. అలాగే అనవసరమైన యుద్ధ వాతావరణాలు బాగా పెరుగుతాయి, అనవసరమైనటువంటి ఖర్చులు బాగా పెరుగుతాయి. అలాగే కొన్ని రకాల వస్తువుల పట్ల రేట్లు బాగా పెరుగుతాయి. ముఖ్యంగా ఆయిల్స్కి, బంగారానికి, ఇనుముకి, ఖనిజాలకి విపరీతమైన రేట్లు పెరుగుతాయి. భూముల రేట్లు విపరీతంగా పెరుగుతాయి. అలాగే ఆహార ధాన్యాల యొక్క కొరత ఏర్పడుతుంది. ముఖ్యంగా ఏమిటంటే కనుక పప్పు ధాన్యాలకి సంబంధించినటువంటివి, అలాగే కొన్ని రకాల వాటికి సంబంధించినటువంటి విషయంలో కొంచెం ఈ యొక్క ప్రభావాలు, వాతావరణ ప్రభావం రీత్యా కొంచెం వ్యవసాయపరమైనటువంటి నష్టాలు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. అలాగే ముఖ్యంగా ఎక్కువగా ప్రమాదాలు, అంటే ముఖ్యంగా ఏమిటంటే కనుక వాతావరణం రీత్యా ఎక్కువ ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అంటే ఏవో సునామీలు అలాంటివి ఏమి కాదు, కానీ ముఖ్యంగా అకాల వర్షాలు, అకాల మార్పులు, విపరీతమైన ఎండలు. ఈ సంవత్సరం మీకు దారుణమైన ఎండలు చూడబోతున్నారు.
ఈ ఎండల వల్ల అనేక రకాల మనుషుల పట్ల అనేక రకాల ఇబ్బందులు తలెత్తుతాయి. అనేక రకాల ఫైర్ యాక్సిడెంట్లు కూడా ఈ సంవత్సరం బాగా జరుగుతాయి. అధికపరమైనటువంటి ఎండలు మాత్రం బాగా ఎక్కువ ప్రభావం చూపిస్తాయి ఈ సంవత్సరం. వాటి వల్ల చాలామందికి ఇబ్బందులు కలుగుతాయి. అలాగే ఈ సంవత్సరం ముఖ్యంగా ఈ పంటలకు సంబంధించినటువంటి విషయంలో ఎక్కువ నష్టాలు కలుగుతుంటాయి. రైతులకు బాగా నష్ట ప్రభావం బాగా కనబడుతుంది. చీడల ప్రభావం బాగా ఎక్కువగా ఉంటుంది దీని ప్రభావం వల్ల. అలాగే కుటుంబ కలహాల ప్రభావం బాగా ఉంటుంది దీని ప్రభావం వల్ల. కాబట్టి ఐకమత్యత చాలా అవసరం కుటుంబాలలో. ముఖ్యంగా దీని ప్రభావం గొడవలకి కారకత్వం ఎక్కువ. అంటే ఈ యొక్క ముఖ్యంగా ఈ మార్చి నుంచి చూసుకున్నట్లయితే వరుసగా ఒక 4 నుంచి 5 నెలలు వేసుకోండి. ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు వరకు కూడా గొడవల ప్రభావం బాగా ఉంటుంది. ఇంట్లోనూ కానీ బయట కానీ స్నేహితులతో కానీ వ్యాపారాలు చేసే చోటు కానీ ఎక్కడైనా సరే గొడవల ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. కాబట్టి గొడవలు చాలా శాతం తగ్గించుకోండి. ప్రతి చిన్నదానికి గొడవలు పెరిగిపోతూ ఉంటాయి. అలాగే అనవసరమైనటువంటి మనస్పర్ధలు ప్రతి వ్యక్తిలోనూ కూడా పెరుగుతూ ఉంటాయి. ఈ ప్రభావాలు బాగా ఉంటాయి. రెండోది ఏమిటంటే కనుక రోగాలు బాగా పెరుగుతాయి. అయితే ఇక్కడే చాలామందికి భయం. చాలామంది ఏమిటంటే మొన్న వచ్చిన వైరస్లన్నీ దీనికి కారణం అని చెప్పి అనుకున్నారు. అయితే ఈ మొన్నొచ్చిన కరోనా వైరస్ లాంటిది అలాంటి ప్రభావాలు మనుషులు చచ్చిపోయి రకరకాల భయాలు పెట్టి ప్యానిక్ అయిపోయే పరిస్థితులు ఈ ఖచ్చితంగా ఉండవు. కానీ స్వల్ప అనారోగ్య సమస్యల ప్రభావాలు అందరికీలోనూ పెరుగుతాయి. కాబట్టి దీని ప్రభావం హెల్త్ మీద కూడా ఉంటుంది. కాబట్టి ఎవరికి వాళ్ళే ఆరోగ్యపరమైనటువంటి ఎక్కువ నియమనిష్టలు పాటించడం చాలా మంచిది. అలాగే వాహన ప్రమాదాలు ఎక్కువైపోతాయి ముఖ్యంగా. అలాగే రోడ్డు ప్రమాదాలు, యాక్సిడెంట్లు బాగా పెరిగిపోతుంటాయి. అలాగే ఎక్కువగా మనుషులలో కూడా ఈ యొక్క కోపతాప ఆవేశ గుణాలు పెరిగిపోవడం వల్ల ఒకళ్ళనొకళ్ళు కొట్టుకోవడాలు, చంపుకోవడాలు ప్రభావాలు బాగా పెరుగుతాయి. నేరపరమైనటువంటి ఆలోచనలు బాగా పెరుగుతాయి దీని ప్రభావం వల్ల. ఇవి ప్రధానంగా ఈ యొక్క షష్టగ్రహ కూటమి వల్ల వచ్చేటటువంటి పరిణామాలు, మార్పులు, ఇబ్బందులు, సమస్యలు. కాబట్టి ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి విషయాలు మాత్రం తత్తు జాగ్రత్తలు తీసుకోవాలి. దేశకాల పరిస్థితులు బట్టి మన జీవితాలు కూడా ఆధారపడి ఉంటాయి. కాబట్టి అలాంటి విషయాల్లో ఇబ్బందులు ఉన్నాయే తప్ప మిగతా జనరల్గా నడిచేటటువంటి విషయాలు బాగానే సాగుతాయి. మామూలుగానే ఉంటుంది. ఏం భయపడిపోవాల్సిన అవసరం ఏం లేదు. ఏవేవో ప్రళయాలు, కరోనాలు, భూకంపాలు, తుఫాన్లు వచ్చేసి సర్వనాశనం అయిపోయే పరిస్థితి మాత్రం ఏవీ లేదు. కానీ ప్రభావం మాత్రం ఉంటుంది. దాని ప్రభావం 4 నెలల పాటు ప్రతి వ్యక్తి జీవితంలోనూ కొంచెం ప్రభావం అయితే చూపిస్తుంది. ఇది ఓవరాల్గా దేశకాల పరిస్థితులు బట్టి మనం చెప్పుకునేటటువంటి షష్టగ్రహ కూటమి యొక్క గోచార ప్రభావం. ఇక అసలు విషయం ఏమిటి? అసలు విషయం అంటే కనుక ఏమండి దీని ప్రభావం మాకు ఎలా ఉంటుంది పర్సనల్గా అంటే 12 రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సింహరాశి వారికి అష్టమ స్థానంలో ఈ యొక్క గ్రహ కూటమి పట్టబోతోంది. ఈ కారణంగా వీరికి ఎలా ఉండబోతోంది అన్నట్లయితే కనుక చాలా దారుణమైనటువంటి ప్రభావాలు చూడబోతున్నారు సింహరాశి వారు. కాబట్టి ఎవరైతే సింహరాశి వారు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ 4-5 నెలల పాటు కూడా చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ప్రేమించిన వాళ్ళను దూరం చేసుకోవడం, కుటుంబంలో భార్యాభర్తల మధ్య అనవసరమైన తగాదాలు, అనవసరమైనటువంటి వ్యామోహాలు, ప్రేమ వ్యామోహాలు లేదా అనవసరమైన వ్యక్తులతో సంభాషించి ఇరుక్కుపోయే అవకాశాలు, అలాగే ధన నష్టము, మానహాని, అవమానానికి గురయ్యే పరిస్థితులు, దుఃఖము బాగా పెరగడము, ప్రతి చిన్న సమస్య పెద్దదైపోతూ ఉండడము, ధనం విపరీతంగా నష్టం రావడము, ఆదాయం సరిపోకపోవడము, కుటుంబపరమైనటువంటి ఖర్చులు విపరీతంగా పెరగడము, రావాల్సినటువంటివన్నీ కూడా మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోతుండడం, అవకాశాలు వచ్చినటువంటి చేజారుతూ ఉండడము, వివాహాది శుభకార్యాలు ఆలస్యం అయిపోతూ ఉండడము, అలాగే ఉద్యోగ ప్రయత్నాల్లో ఆటంకాలు ఎదురవడము, విదేశీ ప్రయత్నాల్లో విఫలీకృతం అవ్వడము, అలాగే విదేశాల్లో ఉండే వారికి ఉద్యోగాలు పోయే అవకాశాలు, మళ్ళా తిరిగి ఈ యొక్క భారతదేశానికి వచ్చే పరిణామాలు, అనేక రకాల రాజకీయపరమైనటువంటి ఇబ్బందుల తలెత్తడాలు, అలాగే అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక రోగాలను వారికి ప్రమాదాలు, శస్త్రచికిత్స అవకాశాలు, వాహన ప్రమాదాలు, కోర్టు సమస్యలు, తలకాయ నొప్పులు, తగాదాలు బాగా కనపడుతున్నాయి. కాబట్టి సింహరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. 4-5 నెలలలోనూ ప్రతి వ్యక్తితోటి జాగ్రత్తగా మాట్లాడాలి. ఇంట్లో కూడా వ్యవహారాలు చాలా జాగ్రత్తగా చక్కబెట్టుకోవాలి. ఈ సింహరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా ఒడిదుడుకుల ప్రభావం బాగా ఉంటుంది. అందులోనూ గోచారం అస్సలు బాగోలేదు సింహరాశి వారికి. అందులోనూ షష్టగ్రహ కూటమి ప్రభావం బాగా ఉంది. కాబట్టి ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఇంట్లో కానీ బయట కానీ వ్యవహారాలు నడిపేటప్పుడు కానీ వ్యక్తులతోటి కానీ చాలా జాగ్రత్తగా ఉండకపోతే కనుక మీరు పరమ దుఃఖాన్ని అనుభవించే పరిస్థితులు, గొడవలు, సమస్యలు, తలకాయ నొప్పులు బాగా పెరిగిపోతాయి మీకు. కాబట్టి సింహరాశి వారు వ్యాపారాలు చేసేవారు కానీ, ఉద్యోగాలు చేసేవారు కానీ, అలాగే స్త్రీలు కానీ ప్రతి ఒక్కరూ కూడా మనసుని, శరీరాన్ని, కోరికలని అదుపులో పెట్టుకోవాలి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.
తప్పుడు పనులు చేసే పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఆ తప్పుడు పనులకు దూరంగా ఉండకపోతే కనుక జీవితాన్ని నాశనం చేసుకునేటటువంటి ప్రభావాలు మీ మీద పడబోతున్నాయి ఈ సంవత్సరం అంతా కూడా. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. గొడవల జోలికి వెళ్ళకండి, ఎవరితో గొడవలు పడకండి. మ్యాక్సిమం ప్రతి సమస్యకి కాంప్రమైజ్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. టైం వచ్చినప్పుడు దెబ్బ కొడదామని చూడండి తప్ప టైం వచ్చేదాకా మీరు మాత్రం కొంచెం జాగ్రత్తగానే అవతల వాళ్ళు 4 మాటలన్నా కూడా పడడానికి ప్రయత్నం చేయండి తప్ప ఏదో పౌరుష పరాక్రమాలకు పోతే మాత్రం చాలా దెబ్బతింటారు మీరు ఈ సంవత్సరం. చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు కూడా పర్సనల్ జాతకం చూపించుకుని సరైన పరిహారాలు చేసుకోవాలి ఎవరు చేతైనా సరే. అది సింహరాశి వారికి సంబంధించినటువంటి విషయం. భయపడడం కాదు, జాగ్రత్త పడండి. అయితే నేను ఇందాక చెప్పినట్టుగా ఏమిటంటే ఎవరు కూడా భయపడక్కర్లేదు. గతంలో ఉన్నటువంటి గ్రహ కూటములు అంత తీవ్ర ప్రభావాలు ఉండవు, కొంచెం స్వల్పంగా మాత్రం ఉంటాయి. అయితే వాటిని మనం తట్టుకునేలాగే ఉంటాయి కాబట్టి తట్టుకోగలము. కాకపోతే ద్వాదశ రాశి వారు కూడా ఖచ్చితంగా అందులో ఉగాది ఎలాగ మారుతోంది కాబట్టి ఉగాది తర్వాత ఎలా ఉండబోతోంది, కొంతమందికి ఏళ్ళడి శని మొదలవబోతోంది, ఈ అర్ధాష్టమ శని ప్రారంభం అవబోతోంది, అష్టమ శని ప్రారంభం అవబోతోంది. అంచేత ఈ ప్రభావాల వల్ల కూడా గ్రహకూటంలో మార్పులు వస్తున్నాయి. కాబట్టి ఒకసారి ప్రతి ఒక్కరూ కూడా పర్సనల్ జాతకం ఎలా ఉందో ఒకసారి చెక్ చేయించుకోవడము, అవసరమైతే బాగా ఇబ్బందులు ఉంటే దానికి ఏదైనా గ్రహ పరిహారాలు చేసుకోవడము, తద్వారా ఏదైనా కార్యక్రమాలు చేసుకున్నట్టయితే కనుక ఇలాంటి సమస్యల నుంచి మీరు బయటపడి చాలా అనుకూలమైన వాతావరణం కనపడుతుంది. కాబట్టి ప్రేక్షకులకు ముఖ్యంగా మనకి ఏమిటి అంటే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు కాబట్టి ఆ రకంగా చూడండి. అంటే ఈ రాశిలో ఉండి అందరికీ వర్తిస్తాయి. ఇక మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా, అలాగే ఈ షష్టగ్రహణం ప్రభావం మీ మీద ఎలా ఉందో తెలుసుకోవాలన్నా కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి ఈ యొక్క షష్టగ్రహణ ప్రభావం వల్ల ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, పర్సనల్ జాతకంలో గ్రహాలు ఎలా ఉన్నాయి, ఈ యొక్క సంవత్సరం గోచారం ఎలా ఉందో చూసి దానికి సంబంధించినటువంటి ఏమైనా పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాలు చేయించడం కానీ చేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక మమ్మల్ని సంప్రదించినట్టయితే మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ యొక్క పర్సనల్ జాతకాన్ని మేము రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఇలాగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ పుస్తకంలో మీ జాతకం అంతా రాసి ఉంటుంది, మీరు పూర్తిగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యొక్క జాతకం పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, రుణ బాధలు, ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి ఈ యొక్క జన వశీకరణ యంత్రం ఉంటుంది. దీని కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే ఈ యంత్రానికి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపజేసి ఈ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ యంత్రం ఇంట్లో పెట్టుకున్నా, ఆఫీసులో పెట్టుకున్నా, వ్యాపార సంస్థలో పెట్టుకున్నా మీకు డబ్బుకి, ఐశ్వర్యానికి లోటు ఉండదు. ఇక నరదిష్టి, నరఘోష వీటితో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక ఇంట్లో కానీ లేదా వ్యాపార సంస్థలో కానీ అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రం ఉంటుంది. దీన్ని కూడా మేము మమ్మల్ని సంప్రదిస్తే మేము యంత్రాన్ని పంపిస్తాం. అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం, కుటుంబ కలహాలు, డబ్బు నిలబడకపోవడం, అలాగే ఆర్థిక ఇబ్బందులు, రాత్రులు నిద్ర పట్టకపోవడం, పీడకలలు రావడం, ఎవరో ప్రయోగాలు చేస్తారని అనుమానాలు రావడం, శత్రువులు పెరిగిపోవడం, ఇలాంటి వాటితో ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. దీని కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాల పేర్లు తెలియజేసినట్లయితే ఈ యంత్రాలకు పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపజేసి యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, వీటికి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కామెంట్ రూపంలో పెట్టండి. అలాగే మేము ఇప్పటిదాకా చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు ఎలా అనిపించాయి, మీకు దగ్గరగా ఉన్నాయా లేదా, వీటి యొక్క విషయం ఏంటి అనేటటువంటి విషయం కూడా అనుకూలంగా ఉందా లేదనే విషయం కూడా మీకు మీ మనసులో ఉండే ఉద్దేశాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఏదైనా సమస్య ఉన్నా కూడా మీకు రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి.